ప్రజానాయకుడు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో తీసుకురావడంలో కళాకారులు కీలక పాత్ర పోషించారు. అలాంటి కళాకారులని తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాలు అయినా గానీ వాళ్ళకొక గుర్తింపు లేని పరిస్థితి కనబడతా ఉంది. ఎలా చూస్తున్నావు? తెలంగాణకు కళాకారులకు అనుబంధం ఉంది. ఎంతో అవినాభావ సంబంధం ఉంది. అది ఈనాడే కాదు, ఆనాడు సాయుధ పోరాట కాలం నుంచి కూడా కళలు అంటే తెలంగాణ గుర్తొస్తుంది. తెలంగాణ అందులో కూడా జానపద కళలు, జానపద పాటలు, జానపద ఫోక్ సింగర్స్, జానపద పాట గాయకులు ఇక్కడ ఉన్నంతమంది ఈ భారతదేశంలో ఏ మూల ఎత్తినా ఉండరు. వీళ్ళు ఆ సందర్భంగానే రెండో దఫా జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా వారు లేనిదే తెలంగాణ సాధన అంత త్వరితగతిన పూర్తి అయ్యేది కాదు. ఎందుకంటే జరుగుతున్న ప్రజల మనోభావాలకు అనుగుణంగా వాళ్ళు ఎంతో స్పందనతో ఆనాడు అనేక పాటలు, ముఖ్యంగా గద్దర్ గారు లాంటి వాళ్ళు, ఇంకా అందశ్రీ లాంటి వాళ్ళు, అనేక మంది వేలాది పాటలు, అందులో కొన్ని ఆణిముత్యాలు లాంటి పొడుస్తున్న పొద్దు పైన నడుస్తున్న కాలమా లాంటి పాటలు, జై జై హే తెలంగాణ లాంటి పాటలు, ఇవన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన పాటలు, ఇవన్నీ చాలా చాలా అద్భుతమైన పాటలతో ప్రజల్లో ఆ లోపల ఉన్న అణగారినటువంటి భావావేశాలను వెలికి తీసుకొచ్చి చేయటం జరిగింది. వాళ్ళని గత 10 ఏళ్లలో నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గద్దర్ గారి పేరుతో పాటల ఏదైనా అవార్డ్స్, నంది అవార్డు బదులు గద్దర్ అవార్డు పేరుతో చేయటం జరిగింది. అందశ్రీకి జాతీయ గీత దీని కింద తెలంగాణ కవిగా గుర్తించడం జరిగింది. ఇలా చేస్తున్నారు. అదేవిధంగా మిగిలిన వాళ్ళను కూడా ఈ రాష్ట్రంలో పాల్పంచుకున్నటువంటి కళాకారులని గుర్తించాలి. నిజమైన కళాకారులకి వాళ్ళకి ఏదో పద్ధతుల్లో వాళ్ళ జీవనం వెళ్ళే విధంగా వాళ్ళకి పెన్షన్లు ఇస్తారా, లేకపోతే రేషన్ కార్డులు అయితే, హెల్త్ కార్డులు అయితే ఇవ్వాల్సింది అందరికీ. అవి ఇస్తూ ఆరోగ్యానికి సంబంధించిన, చదువులకు సంబంధించిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ, పెన్షన్కి సంబంధించి మాత్రం సీరియస్గా ఆలోచన చేయాలి. తర్వాత ఈ కళలు అవి అణగారిపోకుండా ఆ కళలు నిరంతరం కొనసాగే విధంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక ఆడిటోరియం లాంటి పెట్టి అక్కడ దీనికి సంబంధించినటువంటి జానపద కళలకు సంబంధించినటువంటి టీచర్స్ని ఏర్పాటు చేసి ప్రతి కళ పైన కూడా నెల 2 నెలలు శిక్షణలు ఇస్తూ అట్లా ఏ జిల్లాది ఆ జిల్లా అది ఒక నిరంతర క్రతువులాగా ఒక యూనివర్సిటీనో లేదా ఒక కాలేజీ లాగా జరుగుతూ ఉంటే అవి కూడా కళలు వర్ధిల్లుతాయి. కళాభినివేశం ఉన్నటువంటి, కళల్లో ప్రవేశం ఉన్న వాళ్ళకి కూడా ఏదో కొంత మేలు చేస్తూ ఉంటే సమాజం సాంస్కృతికంగా మరింత ముందుకెడుతుంది. ఆ విధంగా సమాజ ఎదుగుదల, సాంస్కృతిక విధానం రెండు పెనవేసుకుని ఉంటేనే ఆ సమాజం బాగుంటుంది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అంటే చిన్న ఘటన జరుగుతూ ఉంది. మొన్న ఖమ్మం జరిగిన అక్కడ ఇల్లులు కూల్చివేత కావచ్చు, జర్నలిస్టులు అక్కడికి వెళ్తున్న క్రమంలో వాళ్ళని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. ఎట్లా చూస్తా ఉంది వీటిని? ఇప్పుడు కళాకారులు సంబంధం వేరు, ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న వేరు. సరే, ఏదన్నా పేద వర్గాలు వేసుకున్న ఇళ్ళని కూల్చడానికి మేము ఎప్పుడు సపోర్ట్ చేయం. పేద వర్గాలు మీకు అంత ఆ ప్రదేశం అంత మీకు చాలా అవసరమైనది, అది ఇంకా కీలకమైనటువంటి అనే ఆలోచన మీకు ఉంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టి అట్లా చేయాలి. సరే, సహజంగా జర్నలిస్టులను ఆపటం ఇవన్నీ కూడా మేము ఎప్పుడు కూడా జర్నలిస్టుల పక్షాన ఉంటే మేము అంగీకరించం. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు, కానీ దాన్ని మేము ఎప్పుడు వ్యతిరేకిస్తాం. వాళ్ళని ఇప్పటికైనా సరే ఎవరైతే వీళ్ళని డిస్ప్లేస్ చేశారో వాళ్ళకి పూర్తిగా న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.